Hello guys, welcome to our channel Vishnu Please. This is the video of series review Squid Game Season 3 which is streaming on Netflix. ఇక సిరీస్ ఎలా ఉంది అంటే సిరీస్ అయితే బాగుంది. ఖచ్చితంగా చూడవలసిన సిరీస్ ఎస్పెషల్లీ ఫర్ ద స్క్విడ్ గేమ్ ఫ్యాన్స్ అండ్ ఆల్ ద కే డ్రామా లవర్స్‌కి. మూవీ స్టోరీ విషయానికొచ్చేస్తే మనకందరికీ తెలిసిందే ప్లేయర్ 436 మళ్ళీ గేమ్‌లోకి ఆడడానికి వెళ్తాడు. మరి ఈసారి కూడా తనే గెలుస్తాడా? లేకపోతే ఇంకెవరైనా గెలిచారా? మరి ఈసారి ఇంకా ఎలాంటి కొత్త గేమ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు? ఇలాంటి క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ మనం ఈ యొక్క సీరీస్‌లో చూస్తాం. ఇక నేను ఈ యొక్క సీరీస్‌ని ముందుగానే స్టార్ట్ చేయక ముందే మెంటల్‌గా ఫిక్స్ అయిపోయా. ఎట్లాగో సీజన్ 2 ఒక్క ఓవర్‌లో పడ్డది. ఇక సీజన్ 3 ఎలా ఉన్నా జస్ట్ సాటిస్ఫై చేస్తే చాలులే అని అనుకున్నా. కానీ సీజన్ 3 చూసిన తర్వాత బై ద ఎండ్ ఆఫ్ ది సీజన్ ఐ రియల్లీ ఇంప్రెస్డ్ బై ఎవ్రీ సీన్ అండ్ ఎవ్రీ డైలాగ్ అండ్ ఎవ్రీ థ్రిల్లింగ్ యాక్షన్ ఇన్ ద ఎంటైర్ సిరీస్. ముందుగా ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సీజన్ 2 చూసి నేను సీజన్ 1 డైరెక్టర్ అయినా హాంగ్ డాంగ్ యూకేనా తీసింది అని అనుకున్నా. కానీ ఇప్పుడు సీజన్ 3 చూసిన తర్వాత రియల్లీ కిల్డ్ ఇట్ మ్యాన్. ఇన్ ఎవ్రీ ఎపిసోడ్, ఇన్ ఎవ్రీ సీన్ అండ్ ఇన్ ఎవ్రీ ఎమోషన్. ఈ యొక్క కే డ్రామాస్‌లో, ఈ కొరియన్ సిరీస్‌లో ఉండే ఆ ఒక స్ట్రెంత్ ఏందో తెలుసా? ఆ ఒక ఎమోషన్స్‌ని చాలా బాగా వర్కౌట్ చేయగలిగే వాళ్ళు. అండ్ ఆ యొక్క ఎమోషన్ ఈజీగా అందరికి కన్వే చేయగలుగుతారు. అలాంటి మెయిన్ స్ట్రెంత్‌ని మళ్ళా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సీజన్ 3లో. సీజన్ 3లో రియల్లీ ఒక సీరీస్‌కి బాగా కనెక్ట్ అయిపోయా ఈ యొక్క సీజన్ 3లో. ఇంకా ఈ యొక్క సీజన్ 3లో కొత్త గేమ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. సీజన్ 1లో ఉండే మోస్ట్ ఆఫ్ ది గేమ్సే సీజన్ 2 వల్ల ఉండడం వల్ల ఆ సిరీస్ అన్నది అంతగా ఎక్కలేదు. కానీ ఇది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. రియల్లీ కొన్ని సీన్స్ బాగా రాసుకున్నారనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇచ్చింది ఈ యొక్క సీజన్ 3. కొన్ని పాయింట్స్ ఉంటాయి. కొన్ని సీన్స్ ఉంటాయి ఈ యొక్క సీరీస్‌లో. ఆ సీన్స్ చూడడంతో ఓకే, క్లైమాక్స్ ఇలా ఉండబోతుందేమో అని అనిపిస్తుంది. అండ్ మన మైండ్‌లో ఓకే, ఇలా జరగబోతుందేమో అనుకునే లోపే అది ఇంకోలా డిఫరెంట్‌గా జరుగుతుంది. సో, అలా అన్‌ప్రెడిక్టబుల్‌గా స్క్రీన్ ప్లే ఉండడం వల్ల యాస్ లైక్ సీజన్ 1 ఈ సీరీస్ చాలా బాగా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఒక థ్రిల్లింగ్‌నెస్‌ని ఆ ఒక సీన్స్‌తో చాలా బాగా వర్కౌట్ అయింది ఈ యొక్క సీజన్ 3లో చూస్తున్నప్పుడు అంతసేపు. అండ్ ఈ యొక్క సీజన్ 3 చూస్తున్నప్పుడల్లా నా మైండ్‌లోకి ఒకటే థాట్ ప్రతిసారి, అరే సీజన్ 2 అండ్ సీజన్ 3 2 ఒకటే సీజన్‌గా కలిపి అన్నెసెసరీ సీన్స్‌ని గానీ, ఇవి మనకు అన్‌వాంటెడ్ సీన్స్ గానీ ఏవైతే ఉన్నాయో తీసేసి మంచి సీన్స్‌ని, థ్రిల్లింగ్‌ని అండ్ ఒక ఎమోషన్స్‌ని ఇలాంటి సీన్స్ అన్నీ కలిపి ఒకటే సీజన్‌గా తీస్తే ఎలా ఉంటుందని. ఒకవేళ ఒకటే సీజన్‌లో వచ్చిందనుకో, ఐ థింక్ దిస్ ఈస్ ద అనదర్ బెస్ట్ షో ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ సీజన్ 1. ఎందుకంటే స్క్విడ్ గేమ్ సీజన్ 1 తర్వాత నాకు సీజన్ 3 నచ్చడానికి కారణం సోది లేకుండా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఏం చెప్పాలనుకున్నారో దానిలోకి వెళ్ళి కరెక్ట్‌గా దాని గురించి చెప్పడం అండ్ స్టోరీలోకి తొందరగా వెళ్ళడంతో సీజన్ 3 చాలా బాగా నచ్చింది. అండ్ సీజన్ 2లో అదే ఉండదు అసలకి. దానివల్లనే అన్నెసెసరీగా డ్రాగ్ చేశారేమో అండ్ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు పైసలు కక్కుర్తి పడి ఏదో విధంగా మళ్ళా అందరినీ సీజన్ 2 చూడేలాగా చేద్దామని ఒక సీక్వెల్‌ని తీశారేమో అనిపించేలా ఉంటుంది. లిటరల్లీ కొన్ని సీన్స్ అయితే అసలు అనవసరం సీజన్ 2లో అసలకి. సరే, ఇప్పుడు సీజన్ 2 గురించి ఎందుకులే గానీ, ఓవరాల్‌గా నేను ఈ యొక్క సీజన్ 3కి ఔట్ ఆఫ్ 10 స్టార్స్‌కి నేను ఇస్తున్న రేటింగ్ 8 స్టార్. మరి మీ యొక్క సీజన్‌ని చూడండి. ముందుగా సీజన్ 1 చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. అండ్ మరి చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏందో కామెంట్ సెక్షన్‌లో వచ్చి చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మన ఛానల్‌లో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ మన ఎక్స్‌లో ఫాలో అయిపోండి. అండ్ విత్ యువర్ లవ్ సైనింగ్ ఆఫ్ విష్ణు.